మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కోట్లాది మంది చిన్నారులు క్రికెట్ ఆడుతూ ఉంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఒక స్థాయికి ఆడుతూ ఉంటారు. అందులోనూ జాతీయ జట్టుకు ఆడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఎంత ప్రతిభ ఉన్నా కానీ ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటప్పుడు మాత్రమే టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగలం. సో తాజాగా హైదరాబాద్ నుంచి తిలక్ వర్మ భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అసలు తిలక్ వర్మ కృషి అంటే క్రికెటర్గా జాతీయ జట్టులో స్థానం సంపాదించే వరకు ఎటువంటి కృషి చేశాడు, దాని వెనక ఎటువంటి శ్రమ ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో తిలక్ వర్మ వాళ్ళ నాన్న నాగరాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, మీ అబ్బాయి టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. అది అతి చిన్న వయసులోనే. ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాకు ఫస్ట్ ఇంకా సెలబ్రేట్ అంటే 11 ఇయర్స్ నుంచి వచ్చాడు కదా, రాగానే ఇమీడియట్లీ ఫస్ట్ కాల్ రాగానే 8:15కి ఫస్ట్ కాల్ చేశాడు. కాల్ చేయగానే ఇంకా మాకు ఈ చిన్నతనంలోనే వచ్చింది, ఈ ఏజ్లో వచ్చింది అనగానే మాకు ఇంకా గూస్ బాంబ్స్ ప్లస్ కళ్ళంట నీళ్ళు అంతా ఇట్లా వచ్చేసాయి అనమాట. ఇక కొంతసేపు ఒక 2-3 మినిట్స్ అయోమయం అయిపోయాం. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా మా మిస్సెస్తో ఇట్లా కాల్ చేశాడు ఇది అది అని. ఇంకా తర్వాత సరే మనకు కొన్ని యూట్యూబ్లో ఇందులో ఫేక్స్ కూడా వస్తాయి కదా, అదేమో అనుకోని డౌట్ వచ్చేసి టీవీ చూడంగానే స్క్రోలింగ్ కింద వచ్చాగానే ఫుల్ హ్యాపీ ఇంకా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా వచ్చారని వాళ్ళు ఫోన్లు చేస్తాము, టీవీ చూస్తాము, ఫోన్ చేస్తాము, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అంతకంతా మనకు పిల్లలు ఇండియా జెర్సీ వేసుకుంటారంటే నాటే జోక్. బాగానే అప్పటికి ఇంకా మాకు సంతోషం, నిద్రలో కూడా అంత సంతోషంగా ఉంది నిద్రపోయినా సరే. ఇంకా అంతకంటే ఇంకేం చెప్తాం మరి, పిల్లల గురించి అంత లెవెల్కి వెళ్ళారంటే. సార్, అసలు మీకు తెలిసిన క్షణాన అంటే ఆ మూమెంట్ని ఎలా ఫీల్ అయ్యారు? జనరల్గా ఏ పిల్లగాడికైనా అలాగే వాళ్ళ తల్లిదండ్రులకైనా, అంటే ప్రతి పిల్లగాడు కలగంటాడు, క్రికెట్ ఆడే ప్రతి పిల్లగాడు నేను ఏదో ఒక రోజు ఇండియాకి ఆడాలి అని చెప్పి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకంటే కూడా ఇంకా ఎక్కువ కలగంటారు, ఎందుకంటే మా అబ్బాయిని ఈ స్థాయిలో చూడాలి, ఆ స్థాయిలో చూడాలి అని చెప్పి. సో ఆ మూమెంట్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే అసలు అప్పుడు ఏమనిపించింది, మీ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఆ టైంలో? మాకంటే అంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇంత లెవెల్కి వెళ్తాడంటే అది చాలా లక్ అనుకోవాలంతే, అది దేవుడు దయ అంతే, అది ఇంకా భగవంతుడు చేశాడు అనుకోవాలి. ప్లస్ కోచ్ సలాం బయ్యాస్ ఉన్నాడు, సలాం బయ్యాస్ కూడా ఆయన కూడా కోచ్ చాలా సపోర్ట్ చేశాడు, చాలా సపోర్ట్. ఈ 11 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన ఎంటర్ అయ్యారు క్రికెట్లో. స్టార్టింగ్ ఏమైందంటే ఈ క్రికెట్లోని ఎంటర్ అయ్యే ముందే నాకు మెయిన్ ఏంటంటే మెడిసిన్ చేయాలని ఉండేది పిల్లలకి. మేము ఇంకా మా మిస్సెస్ అన్నారు, మనం మెడిసిన్ చేసేంత స్థాత మనకు లేదు అని అంటే, మనం అట్లా ఎందుకు అనుకుంటాం, ఏదైనా సరే ఒక లెవెల్లో ఫ్రీ సీట్ కూడా వస్తుంది కదా, చెయ్యాలి ఎందుకంటే ఒక ప్రాణం పోసినట్టు అవుతుంది. డాక్టర్ అంటే ప్రాణం పోస్తాడు అందరికీ, అదొకటి మంచిది కదా అనుకునేవాళ్ళు. అనుకుంటే అట్లా చెయ్యాలా వద్దని ఇంకా పిల్లలు ఇద్దరు డిసైడ్ చేశాడు. పెద్ద ఆయన బ్యాడ్మింటన్ అన్నాడు, చిన్న ఆయన క్రికెట్ అన్నాడు, స్కూల్లో కూడా చిల్డ్రన్స్ కూడా ఇట్లా బాగా ఆడతాడు అంకుల్ ఇది అది అని అన్నారు. అంటే ఇంకా మేము ఇమీడియట్లీ నేను సరే ఆడతారా ఇది అది నేను ఇంకా కొంచెం ఆలోచించాం. పిల్లలు ఏంటంటే ఆడపిల్లలు అంటే పర్వాలేదు కానీ మగపిల్లలు అంటే ఒక లైఫ్ సెటిల్ అవ్వాలి, లేదా చాలా ప్రాబ్లం అవుతుంది, స్టడీస్ ప్రాబ్లము ఇది అది అన్నాను. స్టడీస్ ప్రాబ్లం ఏమనుకో డాడీ, అందుకు అనుకుంటావు నువ్వు, ఒక మెడిసిన్ డాక్టర్ నువ్వు అనుకుంటున్నావు కదా డాక్టర్ అని చెప్పేసి. డాక్టర్ అయితే మనం ఓన్లీ మన తెలంగాణ కాకపోతే కొంచెం ఎక్కువ లెవెల్కి వెళ్తే తెలంగాణకు పరిచయం అవుతాడు, కానీ ఇంకా కొంచెం ఉండంటే మన హైదరాబాదు లోకల్లో అట్లా తెలుసు. అదే నేను స్పోర్ట్స్లో వెళ్ళామనుకో అన్నా నేను ప్రపంచానికే పరిచయం చేస్తాను డాడీ, ఎందుకు వరి అవుతావు, మనకు అంత లేదు కదా అంటే, ఏం కాదు డాడీ నువ్వు ఎంత అంటే అంత పెట్టు, కొంచెం అన్నా సరే చేద్దాము అన్నాడు. అది ఇక అదే ధైర్యంతో ఆ మాట అనే వరకు అది డైమండ్ వర్డ్ అయిపోయింది. ఆ మాట నేను ప్రపంచానికే పరిచయం చేస్తాను అనగానే ఇంకా సరే అని ఫిక్స్ అయ్యి ఇంకా పర్వాలేదులే అని చెప్పి అప్పటి నుంచి ఇంకా ఓవర్ టైంలు చేసి ఇవి చేసి అవి చేసి కొంచెం లెవెల్ వచ్చింది. లెవెల్ కొంచెం వచ్చాడు. తర్వాత అండర్ 14 క్యాప్టెన్ అయ్యాడు చెన్నైలో. ఇంకా కోచ్ కూడా అరే బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసి లంచ్ టైంలో కానీ తెప్పియడము, ఆయనకి బ్యాట్స్ ఏమైనా కొనియడము అంతా చేసేవాడు. బాగా 99% బాగా హెల్ప్ చేశాడు కోచ్. చేయడం వల్ల ఇంకా కొంచెం ఆ తర్వాత ఇమీడియట్గా అండర్ 16 ఆడాడు, అండర్ 14 క్యాప్టెన్ అయ్యాడు. తర్వాత ఇంకా కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్తే మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చి సరే 19 ఇండియా అండర్ 19 ఆడాడు, వరల్డ్ కప్ ఏషియా కప్ ఆడంతే ఏషియా కప్ గెలిచాడు, అండర్ 19 రన్నర్స్. సరే ఇంకా అది వచ్చాడు కదా అని ఇంకా మాకు ఇంకా చాలా హ్యాపీ, ఇంకా చాలా సంతోషమైంది. అట్లా మెల్లగా ఇంకా తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత ఐపీఎల్ వచ్చి ఇంకా సంతోషం. ఐపీఎల్ వచ్చింది. అప్పుడు ఐపీఎల్ కొంచెం వచ్చాయి కానీ మాకు అమౌంట్ విషయంలో కొంచెం ధైర్యం వచ్చింది.
ఫైనాన్స్ విషయంలో కొంచెం అమౌంట్ వచ్చింది కదా అని చెప్పి ధైర్యం. అప్పటికే మాకు కొంచెం ఈ ఫైనాన్స్ విషయంలో ఇటు అటు ఒడిదుడుకులు అవి ఉన్నాయి. ఇక వచ్చింది అంటూ కొంచెం చేసాము, అది చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఆ ఐపీఎల్ అయిన తర్వాత ఐపీఎల్ఏ పెద్ద గోల్ అనుకున్నాం. పెద్ద గోల్ ఈ ఇండియా జెర్సీ సరే అనుకున్నాం. కానీ ఇమీడియట్గా ఇండియా జెర్సీ వేసుకుంటున్నాడు అంటే, వెస్టిండీస్లో సెలెక్ట్ అంటే ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది. మన పిల్లలు కొంచెం ఒక లెవెల్కి వచ్చారంటేనే సంతోషం. ఇప్పుడు ఇంత సంతోషం పట్టలేక ఇప్పటికీ ఆనందమే. ఎవరన్నా ఫోన్ చేసినా ఏమైనా చేసినా ఇట్లా బయటికి వెళ్ళినా ఫ్రెండ్స్లో, అంతకుముందేమో నాగరాజ్ అనేవారు, ఇప్పుడు తిలక్ వాళ్ళ డాడీ అంటున్నారు అందరు. సార్ జనరల్గా క్రికెట్ పరంగా చూసుకుంటే స్టేట్ లెవెల్లో కానీ, డిస్టిక్ లెవెల్లో కానీ, అలాగే రంజీ స్థాయి లెవెల్లో కానీ ఇండియా మొత్తంగా చూసుకుంటే దాదాపు లక్షల మంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇండియాకి ఆడాలని కోరుకుంటూ ఉంటారు. జనరల్గా మీ అబ్బాయి సామర్థ్యం మీద మీకు ఎటువంటి నమ్మకం ఉండేది? తను ఏదో ఒక రోజు ఇండియాకి ఆడతారు అని నమ్మకం అంటే మీకుందా అసలు? అంటే ఉన్నది అంటే మనం చెప్పలేము కదా సార్. వీళ్ళు టాలెంట్, మనం ఎంత పైసలు ఖర్చు పెట్టినా సరే టాలెంట్ అనేది ఉండాలి. కొంచెం స్టెమినా మంచిగా ఉండి బాగా చెయ్యాలన్నమాట. ఇంకా చేయాలి, హెల్త్ సాధారి ఇవ్వాలి, అంతా ఇవ్వాలి కదా. సరే చేద్దాము అని చెప్పేసి మాకైతే ఉంది, అయితే బాగున్నది అని. అంటే మా కోచ్ ఏంటంటే కంపల్సరీ అవుతాడు, నేను ఎట్లయినా సరే ఇండియా జెర్సీ వేపిస్తా అనేవాడు ఒక ధైర్యం. ఏదిచ్చినా ఏపీయకపోయినా ఒక మాట అన్నాడు కదా అంటే ఆ ధైర్యం అయితే వచ్చింది. వచ్చి ఇంకా ఆయన కోరిక ప్రకారం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చాడు. ఇంకా ఆయన మాత్రం లైఫ్లో మర్చిపోలేము కదా. ఇంకా కోచ్ అంటే గురువే కదా. సార్ జనరల్గా ఇండియా టీంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ సౌత్ ఇండియా నుంచి అంటే చాలా పెద్ద విషయం. నిజం చెప్పాలంటే చాలా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. మనం చూసాం రాయుడు విషయంలో కూడా ఎట్లాంటివి జరిగినాయో, తర్వాత విహారీ విషయంలో కానీ. అట్లాంటిది ఇప్పుడు తిలక్ వర్మ ఇండియా జట్టులోకి నేరుగా, అది ఐపీఎల్ అయిపోయిన వెంటనే తర్వాత సిరీస్కి ఎంపిక కావడం, అసలు ఎట్లా మీరు ఇదంతా ఏమన్నా ఊహించారంటే ఇట్లాంటిది ఏమన్నా జరుగుతుంది అట్లా అని మీ అబ్బాయి విషయంలో? మా అబ్బాయి విషయంలో రాజకీయం అంటే అంత మాకేం తెలియలేదు సార్, అంతా అనిపించలేదు కదా. మేము స్ట్రగుల్ పడ్డాం 5 years కానీ, అమౌంట్ అది ఫైనాన్స్ విషయంలోని దీని విషయం. రాజకీయంలో మాత్రం మాకైతే ఏమనిపించలేదు అసలు. ఇలా రావాలి దాన్ని అంతా కోచే చూసుకునేవాడు కదా, ఇది రావాలి అది రావాలి అనేది లేదు. రాజకీయంలో అయితే ఇంత ఎంటర్ కాలేదు. వాళ్ళు కూడా పొలిటికల్ లెవెల్లో కూడా ఏం తీసుకురాలేదు అసలు, ఇది అది అని ఏమనలేదు. పొలిటికల్ అయితే ప్రజలు ఏం రాలేదు మాకు, ఇది చెయ్యాలి రికమెండేషన్లు అని అవి ఏమీ లేవు. డైరెక్ట్ అయితే ఈ టాలెంట్ బట్టే వచ్చాడు. ఇంకా ప్రతి దాంట్లోని ఇప్పుడు 12 అని చేశాడు. ఫస్ట్ 12లో చేసినప్పుడు స్టార్టింగ్లో 12 ఏజ్ ఉన్నప్పుడు 105 ఎంతో చేశాడు, జూనియర్ కదా. 105 చేసినప్పుడు అప్పుడు అన్నాడు అనమాట, డాడీ నేను 12 చేశాను, 105 చేశాను డాడీ, ఫోటో తీసుకెళ్ళి ఒక 200 డాడీ నాకు, నేను ఫోటో వేస్తాను పేపర్లో అని. అంతా తిరిగాడు. తిరిగిన తర్వాత నెక్స్ట్ డే సరే పేపర్లో వేసాడు. నెక్స్ట్ డే వెయిటింగ్ ఇంకా వాడు, పేపర్లో వస్తుంది కదా అని పేపర్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ డే పేపర్ చూడంగానే రాలేదు, పేరే వచ్చింది తిలక్ వర్మ అని. పేరు రాగానే కొంచెం అప్సెట్ అయ్యారు కొంచెం. అయితే నేను అన్నా అది కాదురా, ఓటమి గెలుపులు మామూలే, కాకపోతే వేయలేదేమో, నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేయి, ఇది దీని వల్ల నువ్వు ఇంకా ట్రై చేయాలన్న, నీకుంది కదా మళ్ళీ అన్న. సరే అని చెప్పి అట్లా ధైర్యం ఇచ్చాం. ధైర్యం ఇస్తే సరే అని నెక్స్ట్ టైం అయిన తర్వాత ఇమీడియట్లీ అండర్-14 క్యాప్టెన్ అయ్యాడు. ఇవాళ క్యాప్టెన్ అయినా కూడా కొంచెం ఈ ప్రెజర్ ఉంటుంది కదా చెన్నైలో, అది కూడా ఒక్కడే వెళ్ళేవాడు. మేము వెళ్ళేవాళ్ళం కాదు, ఈవెన్ ఎయిర్పోర్ట్కి కూడా వాడే వెళ్ళేవాడు, కార్లో వెళ్ళేవారు, వచ్చేవాళ్ళు, క్యాబ్ మాట్లాడుకునేవారు. కానీ చాలా ధైర్యంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం లెవెల్ వచ్చేసాక మనకి ఇప్పుడు పేపర్లో కాదు కదా, ఇంకా టీవీలో వస్తాము, ఇది వస్తాము, ఏవో ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టే అనుకున్నాను. సార్ ముఖ్యంగా చెప్పండి అంటే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ప్రామాణికంగానే భారత జట్టులకు ముఖ్యంగా T20లో కానీ వన్డేలకు కానీ తీసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఐపీఎల్ 2023లో కూడా తిలక్ వర్మ ముంబై తరఫున ఒక టాప్ స్కోరర్లో ఒకటిగా ఉన్నాడు, 300 పైగా రన్స్ చేశారు. సో ఇప్పుడు ఈ ఐపీఎల్ అనేది తన ఇండియా టీంలోకి రావడానికి దోహదం చేసింది అనుకోవచ్చా? లేదు అంటే ఒకవేళ ఈ స్టేట్ లెవెల్, రంజీ లెవెల్ ఇవే అనుకుంటారా? కానీ ఐపీఎల్ చాలా హెల్ప్ చేసింది ఫైనాన్స్ పరంగా ఏంటి, దేని విషయంలో ఏంటి. ఇంకా ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడాడు, అన్నీ ఇదే రంజీ ట్రోఫీ ఆడాడు, ఇప్పుడు జోనల్స్ ఆడుతున్నాడు, సౌత్ జోనల్స్, ఇందులో కూడా ఫైనల్స్కి వచ్చారు, ఆడుతున్నాడు. ఐపీఎల్ మాత్రం చాలా హెల్ప్ చేసింది, ఎందుకంటే మాకు ఫైనాన్షియల్గా సపోర్టింగ్ బాగుంది కదా. అప్పటికే కొంచెం అది ఉండేది, బర్డెన్స్ ఇది ఉండే కదా. ఫస్ట్ ఐపీఎల్ బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ ఉంది కదా, నెక్స్ట్ ఐపీఎల్ది అమౌంట్ అంతా ఒకటి మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. అంటే ఈ స్టేడియంలో అంటే మాకు కొంచెం భక్తి ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ స్టేడియంలోని BHS స్టేడియంలోని ఒక శివపాళ్ళ కళ్యాణం చేయాలి అని. దానికి ఇప్పుడు వచ్చిన అమౌంట్ అంతా 1 crore అయినా పర్లేదు కానీ పెట్టుకుందామని నవంబర్లో డిసైడ్ అయ్యాం. అంటే ఇంకెక్కడ పబ్లిసిటీ చేయాలి అని శివపాళ్ళ కళ్యాణము ప్లస్ రుద్రాభిషేకం చేయాలని డిసైడ్ అయ్యాం. సార్ ఈ ఐపీఎల్లో మీ అబ్బాయి కొన్ని అద్భుతమైన నాక్స్ ఆడాడు. ముఖ్యంగా చెప్పాలంటే బెంగళూరు మీద కూడా కీలకమైన వికెట్లన్నీ పడిపోయిన టైంలో కూడా తను ఒక్కడే దాదాపు 40 బంతుల్లో 90 runs దాకా కూడా చేశాడు. అంటే ఏం చెప్తారంటే తన సామర్థ్యం మీద కానీ, తన బ్యాటింగ్ దీని మీద కానీ, అంటే ఎంత ఒత్తిడిలో కూడా?
అంటే ఆయన 4th డౌన్ 5th డౌన్ వస్తున్నాడు, ఫస్ట్ నుంచి 2nd డౌన్ వచ్చినా ఆడుతున్నాడు. ఈక్వల్ టు అంటే అందరు అనేవారు యువరాజ్ సింగ్ అని అది అని. ఆయన టాలెంట్ ఇప్పుడు ఆయన చూపించుకుంటున్నాడు. మాకు కూడా ఉంటుంది కదా కొంచెము, ఆడితే బాగుంటుంది అని మనకి ఉంటుంది, ఆడితే బాగుంటుంది అని ఆడు అనేవాళ్ళం. మాకు అంతా క్రికెట్ మీద దాని మీద స్పోర్ట్స్ మీద వారికి ఇట్లా సలహాలు ఇచ్చేవాళ్ళం కాదు. ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి మనకి తెలియదు కదా, నీ టాలెంట్ నువ్వు చూపి, కోచ్ చెప్పినట్టు నువ్వు ఎట్లా ఆడాలి అట్లా ఆడాలి అన్నాం అనేవాళ్ళం. ఇంకా దానివల్ల ఇంకా ఫస్ట్ బెంగళూరులో ఆడినప్పుడు ఇంక అందరూ టాప్ ఆర్డర్స్ కూడా కొంచెం డౌన్ అయిపోయాడు. వీడు వచ్చాడు 84 85 చేశాడు, సంథింగ్ 84 85 చేశాడు, 89 దాకా చేశాడు. ఇంకా మనం ఇంకా సంతోషం ఆపలేకపోయాం. తర్వాత నెక్స్ట్ కూడా ఇట్లా మెల్లమెల్లగా అంటే టాప్ ఆర్డర్స్ ఏంటి, జూనియర్స్ ఏంటి, ఎవరన్నా అయితేనే ఉంటుందో వస్తూనే ఉంటుందో, ఒకసారి ఆడతారు ఒకసారి. వీళ్ళు లక్ ఏంటంటే మంచిగా ఆడాడు, అప్పుడంటే పిచ్ బాగుందో సహకరించాడో బాగా ఆడాడు, అది సంతోషం. సార్ అసలు మీ అబ్బాయిలో అంటే క్రికెట్ టాలెంట్ని మీరు ఏ వయసులో గుర్తించారు, ఆ తర్వాత మీరు ఏ విధంగా తిలక్ వర్మని ఎంకరేజ్ చేశారు? అంటే గుర్తిస్తామంటే వాళ్ళే, ఇంకా మనము గుర్తిస్తామే ఉంది. స్కూల్స్లో అక్కడ చిన్న చిన్నగా 11 ఇయర్స్ ఉన్నప్పుడు 6th క్లాస్లో కొంచెం ఆడేవాడు. ఆడి నేను చెప్పాను కదా ఇట్లా అని, ఆడతాం డాడీ, నేను మెడిసిన్ వద్దు డాడీ, ఇట్లా ఆడతాము అట్లా అని చెప్పాడు కదా. ఇంకా దాని విషయంలో ఇంకా మెల్లమెల్లగా వాడే ఒక్క స్టెప్ ఆడి అన్నేమో బ్యాడ్మింటన్ ఆడతాడు, నేనేమో క్రికెట్ ఆడతానంటే సరే మీ ఇష్టంలో స్టడీస్ మాత్రం డిస్టర్బ్ అవ్వద్దు, ఎందుకంటే మన మగపిల్లలు కదా, ఒక లైఫ్ అనేది సెటిల్ అవ్వాలి, బేస్ ఉంటుంది కదా అంటే ఇక సరే డాడీ అని చెప్పేసి అన్నారు. ఇక అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో అట్లా మెల్లగా ఒకటి పైకి వచ్చారు. సార్ ఇప్పుడు మరి తిలక్ వర్మ అంటే ఇప్పుడు ఈ పొజిషన్లో చూశారు అంటే ఇంకా రేపు ఎటువంటి పొజిషన్లో మీరు తిలక్ వర్మను చూడాలనుకుంటున్నారు, ఏంటి అసలు అల్టిమేట్ అంటే తల్లిదండ్రులుగా మీరు ఏం కోరుకుంటున్నారు తిలక్ వర్మ నుంచి? ఇంకా కోరుకునే సార్ ఫైనల్ స్టెప్ అంటే ఇంకా టెస్ట్ మ్యాచ్ 1 డే ఆడాలి. ఇప్పుడైతే వచ్చాడు, ఫస్ట్ జెర్సీ వేసుకుంటున్నాడు, 2020 ఫస్ట్ జెర్సీ వేసుకున్నాడు. ఇంకా అది ఫస్ట్ టైం మేము చూస్తున్నామంటే మాకు కూడా ఇక కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద బాష్పాలే. ఫస్ట్ న్యూస్ రాగానే మాకు అట్లా వచ్చింది. ఇంకా దానివల్ల ఇక 2 ఉన్నది కదా, ఇంకా ఇంకేముంటుంది. కాకపోతే లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఆయనది ఏంటంటే వరల్డ్ కప్ తేవాలి, నేను ఆడాలి, నా పీరియడ్లో వరల్డ్ కప్ రావాలి నేను ప్లేయర్గా ఉన్నప్పుడు అని అది ఫస్ట్ నుంచి అట్లా మనసులో పెట్టేసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు స్టెప్ బై స్టెప్ అన్నీ వచ్చాడు కదా. ఇప్పుడు IPL అయిపోయింది, Under-19 వరల్డ్ కప్, ఏషియా కప్ ఆడాడు, లైన్గా వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇది జరిగింది. నెక్స్ట్ ఇంకా దేవుడి దయ వలన అది కూడా వరల్డ్ కప్ కూడా ఆయన నెరవేరితే ఇంకా అంతకంటే ఇంకా హ్యాపీ లేదు మాకు. సార్ తిలక్ వర్మని చూస్తే చాలా హై లెవెల్ కాన్ఫిడెన్స్లో కనిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే మనం IPLలో చూసాము, దానికి తగ్గట్లు వండర్ఫుల్ నాక్స్ ఆడారు కూడా. అసలు ఏంటి అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఏంటి తనకు అంత ధైర్యం కానీ? ఎందుకంటే చూసాం IPLలో వరల్డ్ క్లాస్ బౌలర్లనే చితక్ కొట్టిన పరిస్థితి ఉంది మనం చూసాం. ఇంకా అంటే ఆయన టాలెంట్ మరి ప్రతి బాలు కొడుతుంటాడు కదా, ప్రతి బాలు డిఫెన్స్ ఆడకుండా 2020 మొన్న ఇందులో కూడా జోనల్స్లో కూడా దులీప్ ట్రోఫీలో కూడా అట్లనే ఆడాడు, 2020 ఆడినట్టే ఆడుతున్నాడు. సరే ఇక వాళ్ళ టాలెంట్ వాళ్ళు మనం ఆపొద్దు కదా, వాళ్ళ టాలెంట్. యువరాజ్ ఉన్నాడు, ఒకప్పుడు యువరాజ్ కూడా కదా ఒక్క ఓవర్లోనే 6 సిక్సర్లు కొట్టాడు అట్లా ముంబైలో ఆడినప్పుడు. అట్లా ఈయనకు కూడా ఇంకేంటంటే ఏ బాల్ అన్నా కొట్టాలి అని, ఇంకా లక్ అంతే, ఇంకా ఏ బాల్లో అన్నా కొట్టాలని చెప్పేసి. అశ్విన్ బౌలింగ్లో కొడుతున్నాడు, చహాల్ బౌలింగ్లో, అందరు హర్షదీప్ బౌలింగ్లో, అందరిలో ఏవాడు ఇంకా లక్ అనుకోవాలి అంతే, గాడ్ గిఫ్ట్ కొడుతున్నాడు. కానీ కొంచెం అలసట లేకుండా ఆడుతున్నాడు సీనియర్ ప్లేయర్ లాగా. అందరు అనడం కూడా అది అంటున్నారు, టీవీ న్యూస్ ఏంటి పేపర్స్ ఏంటి, సీనియర్ ప్లేయర్ లాగా ఆడుతున్నాడు. ఇంకా వాళ్ళకి ఏమైనా టాలెంట్ అట్లా ఉంది. ఒకప్పుడు టెండూల్కర్ కూడా అంతే కదా ఆడాడు, అట్లనే అనుకోవచ్చు మరి. సార్ ఇప్పుడు మీరు అన్నట్లు కూడా ఇప్పటికీ ప్రపంచం కూడా ముఖ్యంగా మన ఇండియాలో కూడా చాలామంది కీర్తిస్తున్నారు భావి యువరాజ్ సింగ్ అని చెప్పి. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మిడిల్ ఆర్డర్లో యువరాజ్ తరహా ఆట తీరుని కనబరుస్తున్నాడు తిలక్ వర్మ అని? అంటే ఈయన అస్సలు ఫ్యాన్ అంటే ఫస్ట్ నుంచి సురేష్ రైనా. ఆయన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మ్యాన్, రైట్ హ్యాండ్ బౌలింగ్, ఆయన్నే ఇంప్రెషన్ తీసుకునేవాడు. చిన్నగా ఉన్నప్పుడు కూడా చెన్నైలో Under-14 ఆడినప్పుడు కూడా ఫస్ట్ ఆయనతో ఫోటో తీసుకొని ఆ ప్రొఫైల్ పిక్ ఏంటి, స్క్రీన్ సేవర్ అంటే అదే పెట్టుకునేవాడు. ఇప్పటికి కూడా సురేష్ రైనా అంటే చాలా. కాకపోతే అందరూ అనడం ఏంటంటే ఈ టీవీ న్యూస్ వాళ్ళు అందరూ ఫ్రెండ్ సర్కిల్లో యువరాజ్ లాగా ఆడుతున్నాడు అంటున్నారు. కరెక్టే, ఎవరి టాలెంట్ వాళ్ళది కదా, మనం ఒకరి మీద ఇంప్రెషన్ తీసుకోవద్దు కదా, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు యువరాజ్తో ఆడుతున్నాడు అంటే సరే యువరాజ్ లాగానే అనుకుంటాం అంతే, దాని తప్ప ఏముంటుంది. సార్ చివరిగా చెప్పండి, అంటే ఈ న్యూస్ అంటే తను ఇండియా టీంలోకి సెలెక్ట్ అయ్యానని మీకు చెప్పే ముందే తనకు తెలుసు కదా ఎలాగూ, అంటే తను ఎలా రియాక్ట్ అయ్యాడు, అంటే తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే ఈ హ్యాపీనెస్ని? హ్యాపీనెస్ అంటే ఆయనకన్నా మాకు హ్యాపీ ఎక్కువ. ఎందుకంటే చిల్డ్రన్స్ ఇంత పెద్దగా అయ్యారంటే ఒక న్యూస్ ఇట్లా వచ్చిందంటే మనం ఆయన సంతోషము ఇంట్లో వచ్చిన తర్వాత ఈ న్యూస్ వచ్చింది కదా వాట్సాప్ కాల్ చేశాడు. ఆయన సంతోషం చూస్తే అది ₹1 నుండి 10 కోట్లు ఇచ్చిన సరే అది కొనలేం. మన చిల్డ్రన్స్ మన ఆ లెవెల్కి వెళ్తే ఎంత పైసా సంపాదించినా ఎంత సంపాదించినా అంటే ప్రపంచంకంతా పరిచయం చేశాడు కదా, ఇంకా అంతకంటే సంతోషం ఏముంది. మేము ఆయన చూస్తేనే మాకే హ్యాపీనెస్ అనిపించింది వాట్సాప్ కాల్ చేస్తే.
థ్యాంక్ యూ సార్. ఇది తిలక్ వర్మ తండ్రి చెప్తుంది అయితే కొడుకుని కన్నప్పుడు కాదు, ఆ కొడుకు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు తండ్రికి ఉండే పుత్రోత్సాహాన్ని మనం ఒకసారి ఇప్పుడు కల్లారా నాగరాజు గారి కళ్ళల్లో కూడా ప్రత్యక్షంగా చూసాము. తన కొడుకు రాబోయే రోజుల్లో టీమిండియాకి వన్డే జట్టుకి అలాగే టెస్ట్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నారు. మనందరం కూడా కోరుకుందాం ఒక తెలుగు క్రికెటర్ ఖచ్చితంగా అంబటి రాయుడు తర్వాత మరో తెలుగు క్రికెటర్ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతంగా రాణించాలి, ఈ స్థిరంగా భారతీయ జాతీయ జట్టులో ఒక సుస్థిరమైన స్థానం అలాగే పొందాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం.